చేయకూడదు అది. స్థాయి అది కాదు మాటకి మాట వేసేటప్పుడు. కానీ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వేస్తున్నారు. జగన్ కి రోజు బుచ్చే చౌదరికి మాటకి మాట పెచ్చతనం. అంటే నువ్వు స్థాయి మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీని ఎక్కడో మన షర్మిల విమర్శించిందని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ కి షర్మిలకి మాటకి మాట వేస్తే ఎట్టుంటది? వెరితనం కాకపోతే స్టేటస్ మెయింటైన్ చేయాలా? ఇదివరకు పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శించాడంటే పార్టీ అధ్యక్షుడు ఆయన కాబట్టి, ఓ పార్టీకి నాయకుడు. ఇప్పుడు ప్రభుత్వంలో ఓ డిప్యూటీ సీఎం ఆయన కాబట్టి పవన్ ఎందుకు విమర్శించాలి? ఇప్పుడు దాంట్లో ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడు సవాల్ ఇక్కడ అంతే. చంద్రబాబు గారు కూడా అందుకే కదా జగన్నే కదా విమర్శించేది. వాళ్ళ పార్టీలో వైవి సుబ్బారెడ్డినో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డినో బొత్స సత్యనారాయణ విమర్శిస్తున్నారు. ఆయన లేదు కదా. టార్గెట్ టు టార్గెట్ ఉండాలా, అది సిస్టమ్. అవును. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారంలో ఉంటే అందరికీ సమాధానం చెప్పేవారు. తప్పదు అది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈయన ముసలాయన అంటున్నారు పద్దాగా? 76 ఏళ్ళకి సంబంధించి ఇంకో 4 ఏళ్లలో 80 ఏళ్ళు వస్తాయి అనేటటువంటి మాట చెప్పడం. అంటే ప్రజలకైనా గుర్తు చేస్తున్నారా జగన్? మేబీ అంటే అది కొంత ఆయనలో ఉండేటటువంటి ఏమంటారు చంద్రబాబు మీద ఉన్న ద్వేషం. అది ద్వేషపూరిత పదం. అది అనవసరం నన్ను అడిగితే. అదే కదా. అంటే అంతకు ముందు వాడారు ఎన్నికలకు ముందు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు గుర్తు చేసే ఉద్దేశం. అప్పుడు ఇప్పుడు మళ్ళీ అనవసరమైనటువంటి మాట అది. దాన్ని తప్పిస్తే బెటర్ నన్ను అడిగితే. సార్, చంద్రబాబు నాయుడు గారి వాయిస్ లో కూడా చాలా తేడా వచ్చింది. ఓకే, అది భయంతో వచ్చిందా ధీమాతో వచ్చిందా అనేది, ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది అనేది, ఇప్పుడు ఇక వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా రాదు అన్ని చోట్ల ఆయన మన విశాఖలో మాట్లాడిన ఈ వారంలో ఎక్కడ మాట్లాడినా కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఏంటి ఒక్క 1 year లో ఒక దీపం పథకం లేదంటే తల్లికి వందనం ఈ పథకాలతోనే ఇంత ధీమా వచ్చేసిందా, లేదంటే 3